ఫ్రెండ్స్, మీరు షాంపూని కేవలం తలస్నానానికే వాడుతున్నారా? అయితే మీరు చాలా పెద్ద తప్పు చేస్తున్నారు. ఈ షాంపూని ఈరోజు నేను చెప్పే విధంగా ఫేస్ ప్యాక్లో వాడితే మీ ముఖం మీద పేరుకుపోయిన మొండి నలుపు కూడా చిటికలో మాయమైపోతుంది. చూడండి, ఈ ప్యాక్ చూడటానికి ఎంత సాఫ్ట్గా ఉందో మీ చర్మాన్ని కూడా అంతే మృదువుగా మార్చేస్తుంది. ఇది కేవలం ప్యాక్ మాత్రమే కాదు, ఇన్స్టెంట్ గ్లో ఇచ్చే ఒక మ్యాజికల్ స్కిన్ వైట్నింగ్ క్రీమ్. ఫ్రెండ్స్, మీ ముఖం కూడా ఇలాగే ఎండ వల్ల నెల్లగా మారిపోయిందా? ఎన్ని క్రీములు వాడినా ఆ డల్నెస్ పోవడం లేదా? అయితే పార్లర్కి వెళ్లి వేల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన అవసరమే లేదు. పార్లర్లో లాంటి గ్లో మీకు కూడా రావాలి అంటే ఈ రోజు నేను చూపించే ఈ సింపుల్ హోమ్ రెమెడీని అస్సలు మిస్ అవ్వకుండా, అస్సలు వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. కేవలం 15 నిమిషాల్లో మీ ముఖం తెల్లగా పాలలాగా మెరవటం ఖాయం. ఇక అస్సలు లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందుగా ఇలాగ ఒక బౌల్ని తీసుకోండి. అందులోకి మీ ఫేవరెట్ షాంపూ ఏదైనా వాడుకోవచ్చు అనమాట. నేనైతే ఇక్కడ క్లినిక్ ప్లస్ షాంపూని అయితే యూస్ చేస్తున్నాను. సో ఇప్పుడు చాలా మందికి డౌట్ రావచ్చు, అక్క షాంపూ ముఖానికి వాడొచ్చా అని. ఇప్పుడు మీ డౌట్ని అయితే క్లియర్ చేస్తాను. మనం వాడే షాంపూ మన చర్మరంధ్రాల్లో దాగున్న మొండి మురికిని, ట్యాన్ని ఇన్స్టెంట్గా బయటికి తీస్తుంది. ఇది ఒక మంచి క్లెన్జర్ లాగా పనిచేస్తుంది. అయితే డైరెక్ట్ గా కాకుండా నేను చెప్పే ఈ ఇంగ్రీడియంట్స్ తో కలిపి వాడితేనే మీ స్కిన్ కి సేఫ్ మరియు అద్భుతమైన రిజల్ట్ వస్తుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇలాగా 1 స్పూన్ వరకు పంచదార షుగర్ నైతే తీసుకోండి. ఈ పంచదారను ఇలాగా చిన్న రోకలిలో వేసుకొని కొంచెం బరకగా దంచుకోండి. మరీ మెత్తటి పౌడర్ లా కాకుండా ఇలాగ కొంచెం పలుకులుగా ఉంటేనే మన చర్మం మీద ఉన్న డెడ్ స్కిన్ సెల్స్ పోవటానికి స్క్రబ్బర్ లాగా బాగా ఉపయోగపడుతుంది. ఇలా దంచుకున్న 1 స్పూన్ షుగర్ పౌడర్ ని ఇప్పుడు మనం ముందుగా షాంపూనైతే తీసుకొని పెట్టుకున్నాం కదండి, ఇక అందులోకైతే వేసేసేయండి. ఇప్పుడు ఇలా వేసిన ఈ షాంపూని, పంచదార పౌడర్ ని ఈ రెండిటిని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఎంత బాగా అంటే మనం కేక్ పైన వాడే విప్పింగ్ క్రీమ్ ఎంత సాఫ్ట్ గా పఫ్ లాగా ఉంటుందో అంత సాఫ్ట్ టెక్స్చర్ వచ్చే వరకు బాగా కలుపుతూనే ఉండాలి. ఫ్రెండ్స్, మనం ఇందులో షుగర్ ని ఎందుకు వాడామంటే ఇది మన చర్మానికి ఒక న్యాచురల్ స్క్రబ్ లాగా పనిచేసి ముఖం మీద ఉన్న నలుపును, డెడ్ స్కిన్ ను వదిలించి ఇన్స్టెంట్ గ్లోనైతే ఇస్తుంది. ఇక్కడ చూడండి, షాంపూ మరియు పంచదార కలిసి ఎంత చక్కగా ఒక ఫ్లఫీ క్రీమ్ లాగా మారిపోయాయో. ఇలాగా ఒక క్రీమీ టెక్స్చర్ వచ్చేలాగా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకొని ఒక పక్కకైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక చిన్న కడాయిని స్టవ్ పైన పెట్టుకొని అందులో 1 స్పూన్ పసుపును వేసుకొని దోరగా వేయించుకోవాలి. పసుపును డైరెక్ట్ గా వాడకుండా ఎందుకు ఇలాగా రోస్ట్ చేసి వాడుతున్నానో తెలుసా? చాలా మందికి పసుపు వాడటం వల్ల ముఖం అనేది ఎల్లో కలర్ లో కనిపిస్తుంది అనే భయం ఉంటుంది. కానీ ఇలాగా నేను చెప్పినట్టు పసుపును లైట్ గా రోస్ట్ చేసి వాడటం వల్ల ప్యాక్ ని కడిగేసిన తర్వాత మీ ముఖం అస్సలు ఎల్లో కలర్ లోకి అయితే మారదు, తెల్లగా మెరిసిపోతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, పసుపుని ఇలాగా వేయించుకొని వాడటం వల్ల మన స్కిన్ కి డబుల్ ట్రిపుల్ బెనిఫిట్స్ అయితే ఉంటాయి. పసుపులోనే యాంటీసెప్టిక్ గుణాలు ఇంకా యాక్టివ్ అయిపోయి ముఖం మీద ఉన్న పింపుల్స్ ని, మచ్చల్ని తగ్గించడంలో ఇది చాలా వేగంగా పనిచేస్తుంది. పసుపు కాస్త రంగు మారి సువాసన వస్తున్నప్పుడు ఇక స్టవ్ అయితే ఆఫ్ చేసేసేయండి. చూసారు కదా, మన మ్యాజికల్ హల్దీ రెడీ అయిపోయింది. దీనిని ఇలాగా ప్యాక్ లో కలిపి వాడటం వల్ల మీ స్కిన్ కి గోల్డెన్ గ్లో వస్తుంది, కానీ పసుపు రంగు మాత్రం అంటదు. ఇప్పుడు మనం వేయించి చల్లార్చుకున్న ఈ పసుపును ముందుగా రెడీ చేసుకున్న ఈ సాఫ్ట్ షాంపూ షుగర్ ప్యాక్ లోకైతే వేసేద్దాం. ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటి అంటే ఈ పసుపు పూర్తిగా చల్లారిన తర్వాతే వేయాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి పసుపు అనేది బ్రౌన్ కలర్ లోకి అయితే వచ్చింది. ఇలాగైతే రోస్ట్ చేసుకోండి, మరి నెల్లగా అయిపోయేంత వరకు అయితే ఉంచుకోవద్దు. చూడండి ఫ్రెండ్స్, ఈ రెండు కలుపుతున్నప్పుడు ఆ టెక్స్చర్ ఎంత బాగుంటుందో. ఇది ఒక మామూలు ప్యాక్ కాదు ఫ్రెండ్స్, ఇది ఒక గోల్డెన్ గ్లో ఫేస్ ప్యాక్. మనం రోస్ట్ చేసిన పసుపు వాడటం వల్ల ఇది మీ చర్మానికి ఇచ్చే మెరుపును చూసి మీరే షాక్ అవుతారు. చాలా మంది ఈ స్టేజ్ లోనే వీడియోని స్కిప్ చేస్తారు, కానీ అసలు సీక్రెట్ ఇక్కడే ఉంది. ఇందులో మనం కలిపే ఆఖరి ఇంగ్రీడియంట్ ఈ ప్యాక్ పవర్ ని 10 రెట్లు పెంచుతుంది. ఆ ఇంగ్రీడియంట్ ఏంటి, ఎంత క్వాంటిటీలో కలపాలి అనేది అస్సలు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇక ఇప్పుడు మనం ఈ ప్యాక్ లోకి చేర్చబోయేది మోస్ట్ పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ కాఫీ పౌడర్. మన పాత వీడియోలలో కాఫీ పౌడర్ ఎంతటి మ్యాజిక్ చేసిందో మీ అందరికీ తెలిసిందే కదా. ఈ గోల్డెన్ మిశ్రమంలో 1 స్పూన్ వరకు కాఫీ పౌడర్ ని కూడా యాడ్ చేస్తున్నాను. అదేనండి, 2 రూపీస్ ప్యాకెట్ ఉంటుంది కదా కాఫీ పౌడర్, అది ఒక్కటైతే సరిపోతుంది. అది 1 స్పూన్ వరకు అవుతుంది. కాఫీ పౌడర్ మన చర్మాన్ని ముత్యం లాగా మెరిపించడమే కాదు,
ఇందులో ఉండే కెఫెన్ చర్మం పైన ముడతలను తగ్గించి ఇన్స్టెంట్ గా ఫేస్ లిఫ్టింగ్ ఇస్తుంది. అంటే మీ ముఖం వెంటనే చాలా యంగ్ గా టైట్ గా కనిపిస్తుంది. సో ఇలాగా కాఫీ పౌడర్ ని కూడా వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒకవేళ మీకు ఈ ప్యాక్ అనేది కొంచెం గట్టిగా అనిపిస్తే ఇందులోకి పాలని కూడా యాడ్ చేసేసుకోండి. రా మిల్క్ అండి, పచ్చి పాలు 1 స్పూన్ వరకు యాడ్ చేసుకొని ఇక వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. చూడండి ఫ్రెండ్స్, షాంపూ, పంచదార, వేయించిన పసుపు మరియు కాఫీ పౌడర్ ఈ 4 కలిసిన తర్వాత మన ప్యాక్ కలర్ మరియు టెక్స్చర్ ఎలా మారిపోయిందో అచ్చం మనం పార్లర్లో వేల రూపాయలు పెట్టి వేయించుకునే చాక్లెట్ ఫేషియల్ క్రీమ్ లా ఉంది కదా. అయితే ఫ్రెండ్స్, ఇది అప్లై చేసేటప్పుడు మీరు ఒక చిన్న పొరపాటు అది అస్సలు చేయకూడదు. అదేంటో నేను ఇప్పుడు అప్లై చేస్తూ చెప్తాను, జాగ్రత్తగా చూడండి, లేదంటే మీకు సరైన రిజల్ట్ రాకపోవచ్చు. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఈ మ్యాజిక్ ప్యాక్ వేసుకునే ముందు నా చేతిలో ఏముందో చూసారా? పచ్చి పాలు. చాలా మంది డైరెక్ట్ గా ప్యాక్ వేసుకుంటారు, కానీ మీరు అస్సలు ఆ తప్పు చేయకండి. ముందుగా ఒక కాటన్ బాల్ తీసుకొని పాలతో ఇలాగా మీ ముఖాన్ని క్లీన్ చేసేసుకోండి. పాలు ఒక అద్భుతమైన న్యాచురల్ ఒక క్లెన్జర్ లాగా పనిచేస్తాయి. మీ చర్మం రంధ్రాల్లో ఉన్న లోతైన మురికిని ఇవి బయటకు తీసేస్తాయి. ఇలాగా పాలతో క్లీన్ చేయటం వల్ల ఏమవుతుందంటే మనం తయారు చేసుకున్న షాంపూ కాఫీ ప్యాక్ మీ చర్మంలోకి బాగా ఇంకిపోయి ముత్యం లాంటి మెరుపును రెట్టింపు చేస్తుంది. చూడండి, క్లీన్ చేస్తుంటేనే నా చేతి మీద ఉన్న డస్ట్ అంతా ఎలా వచ్చేస్తుందో ఇలాగే సేమ్ స్టెప్ మీ ఫేస్ పైన కూడా చేసేయండి. కేవలం ఈ ఒక్క స్టెప్ చేయటం వల్ల ప్యాక్ వేసుకున్న తర్వాత వచ్చే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు. పార్లర్లో చేసే క్లీనప్ కంటే ఇది 10 రెట్లు బెటర్ రిజల్ట్ ఇస్తుంది. సో ఒక్క సెకండ్ కూడా స్కిప్ చేయకుండా నెక్స్ట్ అప్లికేషన్ అయితే చూసేయండి. ఇక ఇప్పుడు తయారు చేసుకున్న ఈ మ్యాజికల్ క్రీమ్ ని మీ ముఖం పైన లేయర్స్ గా అప్లై చేసేసుకోండి. ఇది మీ ముఖంపై అప్లై చేసేటప్పుడు ఆ కూల్నెస్, ఆ సాఫ్ట్నెస్ అనేది తెలుస్తుంది. ఒక ముఖ్యమైన విషయం అండి, మీ కళ్ళ చుట్టూ కాస్త జాగ్రత్తగా అప్లై చేసుకోండి. ఇక ఈ ప్యాక్ ని మీ ముఖం పైన అప్లై చేసేసుకొని ఒక 10 నిమిషాల వరకు అలాగే ఉంచండి. ఈ ప్యాక్ మీ ముఖం పైన 10 నిమిషాల వరకు అలాగే వదిలేసిన తర్వాత ఇంకొక 5 మినిట్స్ వరకు ఇలాగా మసాజ్ చేసేయండి. మొత్తం ఇలాగా ఒక 15 మినిట్స్ వరకు ఈ ప్యాక్ అనేది మీ ముఖం పైన అలాగే ఉంచుకోవాలి. నేను చెప్పిన ఈ స్టెప్స్ ని ఫాలో అవుతూ తర్వాత ఇక్కడ మీకు నేను లైవ్ లోనే వాష్ చేసి రిజల్ట్ అనేది చూపిస్తున్నాను. చూడండి, వావ్, ఇక్కడ చూస్తున్నారు కదా నా చేయి అనేది ఎంత తెల్లగా సాఫ్ట్ గా కనిపిస్తుందో. పార్లర్ కి వెళ్ళి వేల రూపాయలు ఖర్చు పెట్టినా ఇలాంటి గ్లో అయితే రాదు ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు కదా మీరే డిఫరెన్స్ అనేది. నేను ప్యాక్ ని అప్లై చేసిన హ్యాండ్ ని చూడండి, ప్యాక్ ని అప్లై చేయని హ్యాండ్ ని చూడండి. వాష్ చేసిన తర్వాత అలాగే వాటర్ తోనే మీ ముందే హ్యాండ్స్ అయితే చూపిస్తున్నాను. సూపర్ రిజల్ట్ అయితే వచ్చిందండి. సో ఇలాగా ప్యాక్ ని వేసుకొని వాష్ చేసుకున్న తర్వాత ఇంకొక చిన్న టిప్ అయితే ఉందండి, దాన్ని తప్పకుండా మీరు ఫాలో అవ్వాలన్నమాట. సో అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు మనం తయారు చేసుకున్న ఆ ప్యాక్ ని వేసుకున్న తర్వాత మీ స్కిన్ అనేది అస్సలు డ్రై అవ్వకుండా ఇంకా సాఫ్ట్ గా ఉండాలంటే కేవలం 5 రూపాయల వ్యాజిలిన్ డబ్బానైతే తీసుకోండి. ఇందులో నుంచి కొద్దిగా వ్యాజిలిన్ అయితే తీసుకోండి. ఇలాగా నేనైతే చేతిలోనే వేసుకుంటున్నాను డైరెక్ట్ గా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి అలోవెరా జెల్ ని కూడా వేసుకోవాలి. దీనిని కూడా కొద్దిగా చేతిలోనే వేసేసుకుంటున్నాను. ఇలాగా వ్యాజిలిన్ అలానే అలోవెరా జెల్ ను ఈ రెండింటిని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక క్రీమీ టెక్స్చర్ లాగా అయితే మిక్స్ చేసేసుకోండి. ఇక ఇప్పుడు ఇలా కలుపుకున్న ఈ మిశ్రమాన్ని మీ ఫేస్ కి అయితే అప్లై చేసుకోవాలి. ఎప్పుడు అప్లై చేసుకోవాలి అంటే మీరు ప్యాక్ ని అప్లై చేసుకున్న తర్వాత మనం నార్మల్ వాటర్ తోటి వాష్ చేసుకున్న తర్వాత సోప్ అయితే అస్సలు యూజ్ చేయకూడదు. తర్వాత ఇలా రెడీ చేసుకున్న ఈ వ్యాజిలిన్ ని అలోవెరా జెల్ ను మిక్స్ చేసేసుకొని మీ ఫేస్ పైన అప్లై చేసేసుకోండి. అప్లై చేసుకొని నైట్ అంతా అలాగే ఉంచి ఇక మార్నింగ్ కి మీరు సోప్ తోటి వాష్ చేసుకోవచ్చు. ఇలా చేయటం వల్ల మీ చర్మం లోతైన తేమను పొంది ఉదయానికి పప్పి స్కిన్ లాగా చాలా సాఫ్ట్ గా మారుతుంది. ఇక మనం రెడీ చేసుకున్న ఆ ప్యాక్ ని వారానికి ఎన్ని సార్లు వాడాలి? వారానికి 2 సార్లు మాత్రమే వాడండి ఆ ప్యాక్ ని. నేను ఇప్పుడు చెప్పిన ఈ వ్యాజిలిన్ అలోవెరా జెల్ ను మీరు రోజు రాత్రిపూట హ్యాపీగా వాడుకోవచ్చు. దీని వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉండవు. ఇది మీకు ఒక నైట్ క్రీమ్ లాగా పనిచేస్తుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా, మీ అందరికీ నేను లైవ్ లో రిజల్ట్ అయితే చూపిస్తున్నాను. నేను ఎటువంటి ఫిల్టర్ పెట్టలేదు, ఎటువంటి క్రీమ్స్ కూడా అప్లై చేయలేదు. ఇక్కడ చూడండి, డిఫరెన్స్ అనేది మీకే కనిపిస్తుంది. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ సెక్షన్ లో అడిగేసేయండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసేయండి. లైక్ చేసిన తర్వాత హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిపైన కూడా